నమస్తే వెల్కమ్ టు 99 టీవీ. ఇథియోపియా హైలీ గుబ్బి అగ్నిపర్వతం వల్కెనో బద్దలైంది. కొన్ని వేల సంవత్సరాల తర్వాత బద్దలైంది. దాని ఇంపాక్ట్ ఏంటంటే దాంట్లోంచి వచ్చే పొగ బూడిద మేఘాల్లో కలిసిపోయి మొత్తం భారత గగనతలం మీదకి అంటే ఇదంతా ఫ్లైట్ రూట్స్ని డిస్రప్ట్ చేసే వ్యవస్థలోకి వచ్చేసింది. 15 కిలోమీటర్స్ పైన ఎగువ భాగంలో మేఘాల్లో కలిసి ప్రయాణిస్తాయి. ఇవి ఆల్రెడీ ఒమన్ దాటి భారత మధ్య ప్రాంతానికి ఆల్మోస్ట్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఇవన్నీ కూడా టచ్ చేశాయి. దీని కారణంగా చాలా ఫ్లైట్స్ కూడా రద్దు చేసుకోవాల్సి వచ్చింది. మనకున్న డ్రాబ్యాక్ ఏంటంటే పాకిస్తాన్ గగనతలం ఆ దేశం మూసేసింది. ఆ ఉగ్రవాద ప్రాంతం మనకి ఎంట్రీ లేదు. సో వీ హ్యావ్ టు గో టర్న్ అరౌండ్ మొత్తం చుట్టుముట్టి వెళ్లాల్సి ఉంటుంది. అలా వెళ్ళాలంటే వచ్చే ఇబ్బందుల కారణంగా ఇప్పటివరకు ఏంటంటే మనం కనుక చూస్తే అఫీషియల్గా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎన్ని ఫ్లైట్స్ ఏ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసినాయంటే ఇప్పటివరకు మనం కనుక చూస్తే ఆకాశ ఎయిర్, ఇండిగో, KLM ఈ ఎయిర్లైన్స్ అయితే టోటల్గా ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేసినాయి. చాలా క్లియర్గా డ్యూ టు ద యాష్ ప్లూమ్ ఇష్యూ ఆన్ మండే. ఈరోజు అంటే మంగళవారం సాయంత్రం వరకు కూడా ఆ మేఘాలును అంటుకొని పొగ ధూళి అక్కడి నుంచి అగ్నిపర్వతం బద్దలైన దాని కారణంగా వచ్చే బూడిద ఇవన్నీ కూడా కలిసి మేఘాల్లో ప్రయాణించి చాలా వేగంగా ఇటువైపు దూసుకొస్తున్నాయి. బోత్ అంటే మిడిల్ ఇండియా అంటే మొత్తానికి మధ్యప్రదేశ్ ప్రాంతానికి జియోగ్రఫికల్గా చూస్తే భారతదేశంలో అది విండ్స్ డైరెక్ట్ చేసి అంటే క్లౌడ్స్ ట్రావెల్ చేసేది ఎటువైపు అంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఎక్కువగా రాజస్థాన్ మీదుగా ఢిల్లీ. సో అందువల్ల ఏంటి ఢిల్లీ మీదుగా ట్రావెల్ చేయాల్సిన వేరే డెస్టినేషన్స్ నుంచి ఉన్న ఫ్లైట్స్ అని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. ఆకాశ ఎయిర్, ఇండిగో, KLM. ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ హైలీ గుబ్బి ఈ అగ్నిపర్వతం 10,000 ఇయర్స్ తర్వాత అది బద్దలైంది. ఇంకా ఇది ఢిల్లీని నిన్న రాత్రి సోమవారం రాత్రి దాని యాష్ అంతా రీచ్ అయింది. అండ్ అక్కడి నుంచి గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా మీదుగా ట్రావెల్ చేసుకుంటూ వచ్చింది. మంగళవారం సాయంత్రం వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. సో అందువల్ల ఈ రాష్ట్రాల్లో ఉన్న ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా అలర్ట్ జారీ చేస్తుంది DGCA, డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ విమానయాన ప్రాధికార సంస్థ వాళ్ళు అలర్ట్ ఇచ్చారు. ఈ ప్యాసింజర్స్ సేఫ్టీ దృష్ట్యా ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేయడమో రీషెడ్యూల్ చేయడమో చేశారు. ఎందుకంటే ఇది ప్రమాదం. దట్టమైన పొగ బూడిద కలిసి ట్రావెల్ చేస్తుంటే ఉండే ప్రమాదం వేరుగా ఉంటుంది. ఇప్పటివరకు ఏంటంటే IMD's లేటెస్ట్ అప్డేట్ అంటే చైనా వైపు వెళ్తుంది. ఇప్పుడు ఈ పొగ అంతా ఈ ధూళి అంతా ఎక్కడి నుంచి ట్రావెల్ చేసి ఇథియోపియా, ఒమన్ నుంచి ట్రావెల్ చేస్తూ గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా. ఇప్పుడు హర్యానా నుంచి మళ్ళీ ఈ క్లౌడ్స్ ఎటు ట్రావెల్ చేస్తుంటే చైనా వైపు ట్రావెల్ చేస్తాయి. అది చాలా క్లియర్గా ఇస్తుంది. ఇండియా అంటే ఈరోజు సాయంత్రం మంగళవారం సాయంత్రానికి భారతదేశాన్ని ఈ దట్టమైన పొగ కానీ బూడిద కానీ వదిలి వెళ్ళిపోయే అవకాశం ఉంది. బట్ అది కాజ్ చేసే పొల్యూషన్ చాలా తీవ్రంగా ఉంటుందని IMD కూడా హెచ్చరిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నార్దర్న్ ఇథియోపియాలో ఆదివారం నాడు ఉత్తర ఇథియోపియాలో ఇది బద్దలైంది. 14 కిలోమీటర్స్ పైన ఆకాశంలో ఈ మొత్తం ఈ బూడిదంతా కూడా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఒమన్ దాటుకొని ఆల్రెడీ భారత్ని చేరుకుంది. DGCA అడ్వైజరీ ఇష్యూ చేసింది కూడా, డీటెయిల్డ్ అడ్వైజరీ. మొత్తం అన్ని ఎయిర్లైన్స్ని స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయమంది. వోల్కానిక్ యాష్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఫ్లైట్స్ని ట్రావెల్ చేసే విధంగా మాత్రం ఆ జర్నీస్ని అవాయిడ్ చేసుకోండి అని చెప్పేసింది. అడ్జస్ట్ ఫ్లైట్ ప్లానింగ్ అంతా రూటింగ్ అంతా మార్చుకోండి, ఫ్యూయల్ కన్సిడరేషన్స్ బేస్ చేసుకొని కూడా హెచ్చరిక ఇచ్చింది. DGCA చాలా అప్రమత్తంగా ఉంది. బేసింగ్ ఉంది IMD ఇన్స్ట్రక్షన్, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. ఎయిర్ ఇండియా ఇప్పటివరకు 11 ఫ్లైట్స్ క్యాన్సిల్ చేస్తుంది, బోత్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్, ఇన్ వ్యూ ఆఫ్ యాష్ ఇన్ఫ్లుయెన్స్ ఆ బూడిద కారణంగా, మోస్ట్లీ ఓవర్ నార్దర్న్ ఇండియా. ఇంకా ప్రికాషనరీ చెక్స్ కూడా ఎయిర్ ఇండియా మొదలెట్టింది అన్ని ఇతర రీజియన్స్లో. మొత్తంగా క్యాన్సిల్ అయిన ఫ్లైట్స్ ఏంటంటే న్యూయార్క్, ఢిల్లీ ఎయిర్ ఇండియా క్యాన్సిల్ చేసినవి. న్యూయార్క్ టు ఢిల్లీ 2, దుబాయ్, హైదరాబాద్, అలాగే దోహా, ముంబై, దుబాయ్, చెన్నై, దమం, ముంబై, దోహా, ఢిల్లీ. అలాగే ఈరోజు కూడా చెన్నై, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, ముంబై, కోల్కతా, ముంబై ఇవన్నీ క్యాన్సిల్ చేసింది ఎయిర్ ఇండియా. ఆకాశాకు వచ్చేప్పటికీ జద్దా నుంచి, కువైట్ నుంచి, అబుదాబి నుంచి ఫ్లైట్స్ మొత్తం క్యాన్సిల్ చేసింది. నవంబర్ 24, 25న
అంటే నిన్న ఈ రోజు కోసం అని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకుంది. ఇది ఇండియన్ స్కైస్ని ఎప్పుడు ఈ వాల్కెనో క్లియర్ చేస్తుంది, వాల్కెనో నుంచి ఎరప్ట్ అయిన యాష్ క్లియర్ చేస్తుంది అంటే ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుందంటే టువర్డ్స్ ఈస్ట్ అది మూవ్ అవుతోంది, తూర్పు వైపు మూవ్ అవుతోంది అండ్ వాజ్ లైక్లీ టు క్లియర్ ఇండియన్ స్కైస్ బై 7:30 PM. ఈరోజు మంగళవారం రాత్రి 7:30కి క్లియర్ చేయొచ్చు. ఐఎండీ ఇంకా చెప్పేది ఏంటంటే హై లెవెల్ విండ్స్ క్యారీడ్ ద యాష్ క్లౌడ్ ఫ్రమ్ ఇథియోపియా అక్రాస్ ద రెడ్ సీ టు ఎమాన్ అండ్ ఓమన్. హై లెవెల్ విండ్స్, చాలా ఎత్తున ప్రయాణించే మొత్తానికి ఆ లక్షణాలున్న గాలులు తీసుకొచ్చింది ఎక్కడి నుంచి, ఇథియోపియా నుంచి రెడ్ సీ మీదుగా, ఎర్ర సముద్రం మీదుగా ఎమన్కి ఓమన్కి, అక్కడి నుంచి ఫర్దర్ ఓవర్ ద అరేబియన్ సీ వచ్చాయి. కాబట్టే మనకి గుజరాత్, మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్ అండ్ రాజస్థాన్ అటువైపు వెళ్ళింది. ఇంకా ఫర్దర్గా చూస్తే చైనా వైపు క్లౌడ్స్ మూవ్ అవటం స్టార్ట్ అయినట్టు కూడా లేటెస్ట్ ఇండికేషన్. ఇంపాక్ట్ ఆఫ్ ది క్లౌడ్ ఓవర్ ఇండియన్ సిటీస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి షార్ట్ లివ్డ్. అంటే భారతదేశం, భారత భూభాగం మీద, భారత ఉపరితలంలో ఈ క్లౌడ్స్ ఇంపాక్ట్ అనేది పరిమితంగానే ఉంటుంది, మంగళవారం సాయంత్రం వరకే ఉంటుంది అనేది స్పష్టంగా ఉంది. హైట్ ఆఫ్ ద యాష్ ప్లూమ్స్ వాస్ మోర్ దాన్ 10 kilometers above ground, thus making is unlikely to worsen the already severe level pollution in Delhi. ఢిల్లీకి అంటే ఎటుకూడి ఢిల్లీకి మాత్రం ఈ పొల్యూషన్ పెడితే తప్పట్లేదు, అసలే సతమతం అవుతుంది పొల్యూషన్ కారణంగా. ఇప్పుడు ఈ వాల్కెనో రిలీజ్ చేసిన బూడిద వచ్చి తగులుకునేసరికి ఇంకాస్త పొల్యూషన్ లెవెల్స్ ఇంకా పెరిగిపోయినాయి, కొంచెం జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి అని హెచ్చరిక. ఖచ్చితంగా ఢిల్లీకి ఇది ప్రమాద గంటిగా మోగించినట్టే. దీంతో అక్కడెక్కడో బద్దలైన పర్వతానికి ఢిల్లీకి సంబంధం ఏంటంటే ఉంది. నార్దర్న్ ఇథియోపియాలో బద్దలై ఎర్ర సముద్రం మీదుగా యమన్, ఒమన్లను దాటుకుంటూ గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ అండ్ పార్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండ్ టువర్డ్స్ ఢిల్లీ. ఢిల్లీ మీదుగా ఇప్పుడు చైనాకి మూవ్ అవుతుంది. ఢిల్లీ ఆల్రెడీ పొల్యూషన్ ఎఫెక్టెడ్. సో ఎక్కడో ఏదో జరిగితే దాని ఇంపాక్ట్ ఇక్కడ ఉండడం అంటే ఇలాగే ఉంటుంది. సో ఏదైనా నేచర్కి కోపం వచ్చింది, ప్రకృతికి కోపం వచ్చింది, అగ్నిపర్వతం బద్దలైంది, దానివల్ల ఇన్ని దేశాలు ఈరోజు ఇబ్బంది పడుతున్నాయి. ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయి, బోత్ డొమెస్టిక్ అండ్ కమర్షియల్. ఎందుకంటే 15 kilometers ఎత్తులో జనరల్గా ప్రయాణించేది కమర్షియల్ ఫ్లైట్స్, అవి బ్యాడ్లీ ఎఫెక్టెడ్. 10 kilometers హైట్లో ప్రయాణించేదంటే పాసింజర్ ఫ్లైట్స్, డొమెస్టిక్ పాసింజర్ ఫ్లైట్స్, సమ్టైమ్స్ ఇంటర్నేషనల్. సో ఇండియన్ ఎయిర్లైన్స్ అంటే ఇక్కడి నుంచి ఆపరేట్ అయ్యే ఎయిర్లైన్స్ అన్నీ కూడా దే హ్యావ్ టు చేంజ్ దేర్ రూట్స్ అట్లీస్ట్ ఫర్ ఫర్దర్ 1 more week అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఒక వారం అప్రమత్తంగా ఉండాల్సి, ఎందుకంటే ఇంజన్లో సాంకేతిక లోపాలు, ఈ దట్టమైన పొగ వచ్చి ఇంజన్లో దూరితే వచ్చే సాంకేతిక లోపాల వల్ల ఉండే ఇబ్బందులు కూడా ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాలి. అందుకని డీజీసీ హెచ్చరించింది, ఐఎండీ హెచ్చరించింది, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ హెచ్చరించింది. మరి ఎయిర్లైన్స్ ఎట్లా తీసుకుంటాయనేది మనం వేచి చూడాలి.